సినిమా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలో తదుపరి జనరేషన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కూడా ఇండస్ట్రీలోకి రావడం కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇక త్వరలో అకీరా ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటున్నారు. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్ ఈ నెల 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలో మరికొత్త తేదీని కూడా ప్రకటిస్తామని సినిమా యూనిట్ ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు తన కొడుకు అకీరా కూడా షూటింగ్ లొకేషన్ కెళ్లడం, అందుకు సంబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా అకీరా ఫోటోస్ బయటకు రావడంతో ఈ సినిమాలో గెస్ట్ రోలో కనిపిస్తున్నారని టాక్ అయితే వస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కాదు రెండో భాగంలో అకీరా పాత్ర ఉంటుందని కూడా వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతకి ఇదే ప్రశ్న ఎదురైంది. వీరమల్లు పార్ట్ 2లో అకీరాను కూడా దించబోతున్నారు అంటూ వార్తలొస్తున్నాయి. ఇది నిజమేనా? ఒకవేళ ఉంటే ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ ప్రశ్నలొచ్చాయి. ఈ ప్రశ్నకి నిర్మాత ఏం రత్నం సమాధానం చెప్తూ ఈ సినిమాలో అకీరా నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు. వీరమల్లు సినిమా ఒక స్పెషల్ జానర్ సినిమా. ఈ సినిమాలో అకీరాని గెస్ట్ రోల్లో చూపించడం ఇష్టం లేదని, తనని ఇండస్ట్రీకి లాంచ్ చేస్తే ఫ్రెష్ గానే మంచి కథతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అని తెలిపారు. అకీరా కూడా చూడ్డానికి 6 అడుగుల అందంతో ఉంటారు. ఆయనకు అనుగుణంగా అదే రేంజ్ లో ఉండే కథ ద్వారా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుందని అన్నారు. ఇలా ఆ రేంజ్ లో కథ ఉండాలి అంటే అకీరా కోసం ఏదైనా కథ సిద్ధం చేశారా అనే ప్రశ్న ఎదురవడంతో ఇప్పటి వరకు తనతో సినిమా గురించి ఎక్కడా చర్చించలేదని, అసలు తనకు సినిమాలోకి రావాలనే ఆసక్తి ఉందా లేదా అన్నది కూడా తెలియదు అని తెలిపారు. ఇక అకీరాకి సినిమాల కంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఇలా అకీరా పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాలో నటించబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలకు నిర్మాత క్లారిటీ ఇచ్చారు.